మిషన్ కాకతీయలో భాగంగా నల్గొండ జిల్లా చిందుపట్లలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. చెరువు చిక్కమేరి ఏదైతే ఉందో 102 ఎకరాలున్నది. మరి సారదు అది ఎంతకైద్దా అంటే ఇంజనీర్లు 25-30 ఎకరాలు తగ్గితే ఎక్కువ సార్ అంటారు. మరి మా వీరేసేమో గుండె మునిగిపోయింది సార్ అని చెప్తుండు. మరి ఇక గుండు తేయాలని ఇప్పుడు మామూలు ముచ్చటేనా? మరి అంత డబ్బు ఈ సంవత్సరం అయిద్దా కాదా చూద్దాం. కానీ ఈ చెరువుకు ప్రత్యేకంగా కింద కూడా అనేక చెరువులు నిండే అవకాశం ఉన్నది. కెనాల్ నుంచి తీసుకుంటే ఫీడర్ ఛానల్ వచ్చి నిండేటువంటి అవకాశం ఉన్నది. బ్రహ్మాండమైన అవకాశం ఉన్న చెరువు కాబట్టి మంచి వనరు కాబట్టి ఇప్పుడున్న 50 లక్షలు కాకుండా ఇంకా 1,50,00,000 నేను మంజూరు చేస్తా ఉన్నా. 2 కోట్ల రూపాయలతోని ఈ చెరువు మంచిగా బాగుపడాలి. మరి నా పరువు అయితే తీయద్దు సుమాష్ ఎందుపాట్లోళ్ళు తీయరు కదా. మలుపుకత్తాం ఆంధ్ర నీళ్ళే మలుపుకత్తాం బాజాబ్తో బరాబర్ అన్ను. నీ కడుపుసాల కూడా ఊరికి 2 ఉంటే చాలు మీ హాస్టల్. ఊరికి 2 ఉంటే నేను ఎసొంటన్నా గెలిచేస్తా. ఇక ఇప్పుడు గదేలు నువ్వు అన్న లడాయి ఉన్నది అక్క. ఇక యాందాకైనా మీకు పేరు రాసినా నేను ఇప్పుడు లడాయింటి దొరకపోతా. గట్లుండాలి మరి. ఆ తెగువ కావాలి తెలంగాణలో. ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలు మీరు పిడికిలు ఎత్తితేనే శత్రువులు భయపడతారు. మనం అడిగేది దొంగ సొమ్ము కాదు, మంది సొమ్ము కాదు. మనకు రావాల్సిందే మనకు రావన్నట్టును, మన హక్కే మనకు కావన్నట్టును. ఖచ్చితంగా తెచ్చుకుందాం. దీనికి మంచిగా 2 కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినప్పుడు దీనిలో రేపటి నుంచి దయచేసి నేను తట్టబట్టి మట్టి మోసిన వీరేశం ఆడాడ ఆడ తిరిగి వచ్చినా సరే ఇసొంటితో షామి అని వేసుకొని 15 రోజులు నువ్వు ఇన్నే పండాలి. నేను చెప్తున్నా ఎమ్మెల్యే ఇదే సెల్లు ఉండాలి. బాగా తిరిగిండు ఈయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి వీళ్ళిద్దరు 3 ఎమ్మెల్యేలే బాగా చర్యలు తిరుగుతుండ్రు. జగదీష్ రెడ్డి మంత్రి గారిని తప్పించుకోవడం అనుకుంటుండు. వారానికి ఒకసారి ఖాయంగా ఆయన వీడికి రావాలి. నర్సేగౌడ్ ఎమ్మెల్యే కూడా 3 రోజులకు ఒకసారి రావాలి. తిరిగినా కానీ ఇది పెద్ద చెరువు ఉన్నది. మరి నేను మట్టి మోసాను కదా, నా గౌరవం పోతుంది. ఇక్కడ మళ్ళీ మొదటికి రావద్దు పని వరుస. మా నర్సన్నది కూడా ఇదే ఊరు, నోముల నరసింహయ్య గారిది. మా పూల రవీందర్ ఎమ్మెల్సీ గారిది ఇక్కడనే. మరి అట్నే మా నేతి విద్యాసాగర్ గారు మరి చాలా పెద్ద హోదాలో శాసన మండలి ఉపాధ్యక్షులు ఉన్నారు. వారిది ఇదే ఊరు. ఇంతమంది నాయకులున్నాక డోకన లేదు.